హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఇవాల్టి వీడియోలో మనం గోంగూర పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు 20 రెబ్బలు, పచ్చిమిరపకాయలు 150 గ్రాములు, గోంగూర 3 కట్టలు, ఉల్లిపాయలు 2, పసుపు 1 టేబుల్ స్పూన్, తగినంత ఉప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొద్దిగా పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర. ఒక పాన్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, తగినంత ఉప్పు, ధనియాలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని ఉడికించుకుందాం. గోంగూర కూడా వేసుకొని ఉడికించుకుందాం. ఉడికింది కదండి, ఇది చల్లారిన తర్వాత మిక్సీలోకి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంగువ, కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయించుకోవాలి. చేసుకున్నటువంటి గోంగూర పచ్చడిని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేస్తారా? ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.